పాడు చేసే వాటికి నువ్వు దూరంగా ఉండటం, దూరంగా ఉండకుండా పాముని, విషకరమైన పాముని హత్తుకున్నట్లుగా వ్యర్థమైన వాటిని హత్తుకొని కాటు వేయబడి ఆ తర్వాత దాని చేత ఆవేదనకి తీరని నష్టాన్ని పొందుకోవటం, ఇవన్నీ ఏంటండి? ఇవన్నీ మనం సమాజంలో చూస్తున్నాం. నీ ఇంట్లో కూడా అలా కొంతమంది ఉన్నారు. ఎవరు వాళ్ళని కాదన్నారు? ఎవరు వాళ్ళని బాగుపడొద్దన్నారు? అమ్మ ఒక కొడుకు ఏమైనా తెల్లన్నం, ఇంకొకడికి ఏమైనా నల్లన్నం వండి పెట్టిందా? ఒకడికి ఏమైనా చేదు కూర, ఇంకొకడికి ఏమైనా మంచి కూర వండి పెట్టిందా? ఇంట్లో అందరికీ కలిపి ఒకే కుండ కదా, ఒకే కూర కదా, అది తినే కదా పెరిగారు అందరూ కూడా. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత ఒకడు ఒకలాగెందుకు మారాడు, ఇంకోడు ఇంకోలాగెందుకు మారాడు? ఒకడు బ్రతుకు ఎందుకు బాగుంది, ఇంకోడు బ్రతుకు ఎందుకు వెనకబడింది అంటే భావోద్రేగాలు. చెప్పండి, నీలోకి వచ్చేటువంటి ఇమోషన్స్ని, ఫీలింగ్స్ అనే వాటిని వాక్యపు వెలుగులో నువ్వు సరి చేసుకోవాలి, లేదా జ్ఞానాన్ని నువ్వు తీసుకోవాలి, తల్లిదండ్రులు వచ్చే ఆలోచనలు తీసుకోవాలి, పెద్దలు ఇచ్చే ఆలోచనలు తీసుకోవాలి.